హాయ్ హలో నమస్తే వెల్కమ్ హేమ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మమ్మీ గార్డెను. ప్రజెంట్ నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మమ్మీకి చాలా తక్కువ ప్లేస్ ఇంట్లో, ఎందుకంటే ఆ తక్కువ ప్లేస్లోనే మమ్మీ కొన్ని మొక్కలు నాటుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వర్షం పడితే చాలు చాలా మడ్డిగా తయారైపోతుంది. ఇక్కడ వర్షం అందరి ఇంట్లో అంతే ఇక్కడ. సో ఫస్ట్ అయితే చామంతి పూలు, అండ్ ఇది వచ్చేసి కొంచెం ఆరెంజా రెడ్డా ఆ టైప్లో ఉంది. ఇది అన్నీ కలిపేసేసింది మమ్మీ. అండ్ ఇది వచ్చి ప్రజెంట్ మేము తెచ్చాం. ఇది యాపిల్ చెట్టు, ఇంకా యాపిల్స్ అయితే రాలేదు. ప్రజెంట్ యాపిల్ చెట్లు అని చెప్తే 2 కొన్నాము. అండ్ ఇది వచ్చి వైట్ మందారం, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది ఎల్లో అండి, నేను తెచ్చినప్పుడు ఇది ఎల్లో ఫ్లేవరు. ఇది బాగా ఇచ్చినప్పుడు ఏంటంటే వైట్ టైప్లో వచ్చేస్తుంది ఫుల్ ఇచ్చేసాక. ఇది మొగ్గున్నప్పుడు చూడండి చాలా ఎల్లో కలర్లో ఉంది. అండ్ అది వచ్చేసి బొప్పాయి, ఇది సీతాఫలం, ఇంకా పెద్దది కాలేదు. అండ్ ఇది ఆరెంజ్ అనుకుంటాను. ఇది ఆరెంజ్ అండి, నిన్నే తీసుకున్నాం. ఇది ఆరెంజ్ అని చెప్పాడు. సో ఇదైతే ఆరెంజ్ రోజ్ ఫ్లేవర్. ఇవి వచ్చి మమ్మీ టమాటా మొక్కలు. అంటే డాడీ ఫ్రూట్స్ అమ్ముతారు కదా, సో ట్రేస్లో వేసింది మమ్మీ. అండ్ కింద మట్టి అంటుకుంటాయో లేదో మొక్కలు అని చెప్పి ఫస్ట్ ట్రైలో వేసింది. సో తర్వాత మొక్కలన్నీ తీసి కింద వేసింది అనమాట. అండ్ ఇదొకటి, అసలు దీని పేరు నాకు అంత గుర్తులేదు, బట్ దీన్ని ఏదో అంటారు, ఐ డోంట్ నో. కనకాంబరం. సో ఇది కొంచెం బాగుంది కదా. కనకాంబరం మొక్కలు వచ్చేసి ఒక 7 ఏమో తీసుకున్నాను నేను. 7 అటు ఉన్నాయి. ఇవి మొత్తం చామంతి పూలే. ఇందులో ఇంకో కలర్ ఉందంట, ఇంకా రాలేదు మేబీ. అవి మొత్తం వైటే, చాలా కలర్ఫుల్గా భలే ఉన్నాయి. చూడటానికి కూడా చాలా బాగుంది. చూసారా, ఇక్కడ ఏ మొక్క నాటినా బతికిపోతుంది. సో మట్టి అలాంటిది. అండ్ ఇది చూసారా, ఇది వచ్చి గ్రేప్ అండి. నా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చాను, బట్ చాలా స్ట్రాంగ్గా అయిపోయింది ఇది. అటు సైడ్ మొత్తం గ్రేపే, ఎయిర్ అలా వచ్చేసింది. సో కాయలు కూడా బాగా కాస్తాయి. అండ్ ఇంకోటి వచ్చి సంజాజీ. దీని స్మెల్ ఫస్ట్లో బాగుంటుంది, తర్వాత అసలు భయంకరంగా ఉంటుంది. నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్లో స్మెల్ అయితే బాగుంటుంది. అండ్ ఇదొచ్చి మిర్చి, చాలా స్పైసీ మిర్చి, చాలా స్పైసీగా ఉంటాయి, మంట బీభత్సంగా ఉంటుంది. సో మమ్మీ వాళ్ళు కొంచెం హాటే తింటారు. ఇది వచ్చి కూడా టమాటా మొక్కేనండి, ఇంకా దీనికి రాలేదు మేబీ. ఈ చిన్నది కూడా కనకాంబరం మొక్కే, ఇంకా రాలేదు, చాలా స్మాల్గా ఉన్నాయి. ఇది కూడా టమాటా మొక్కే, అన్ని మమ్మీ ఇలా వేసేసింది. ఇది కూడా కనకాంబరమే. అండ్ ఇంకోటి యాపిల్ చెట్టు, అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి, 2 తెచ్చాము. సో ఇది వచ్చి మందారం అండి, మొగ్గలే ఉన్నాయి. చాలా వరకు రాలిపోయాయి కింద. మమ్మీ పూజ చేసేటప్పుడు మాత్రమే కోస్తుంది. చాలా హైట్ వచ్చింది, చూసారా మీరు, ఇంకా హైట్ వస్తుందంట. ఇది ఇక్కడ నుంచి ఈ మొత్తం మమ్మీ టమాటా మొక్కలే వేసింది. అండ్ కనకాంబరాలు చాలా బాగున్నాయి. అది ఫుల్ రెడ్ అండ్ ఇది లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చింది. ఇవి కూడా మిర్చి. మమ్మీ మిర్చి కొనే పనే లేదు, సో ఇంట్లోనే. టమాటాలు కూడా చాలా వరకు వచ్చాయి. సో యాపిల్ చెట్లు వేసేటప్పుడు అడ్డొచ్చిందని చెప్పి మమ్మీ పడేసింది. అండ్ ఈ మొక్కల పేరు మమ్మీ చెప్పింది కానీ నాకు అంత గుర్తులేవు. ఇవేవో గ్యాస్ ట్రబుల్కి ఏవో పనికొస్తాయంట. హాట్ వాటర్లో వేసుకొని మమ్మీ తాగుతుంది, సో చెప్పింది. నాకు కూడా అంత ఐడియా లేదు, వీటిని ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. చాలా పెద్దగా వచ్చాయి ఆకులు కూడా. స్మెల్ అయితే బాగా వస్తుందండి, స్మెల్ ఒక రకంగా వస్తుంది, బాగా కూడా కాదు, ఒక రకంగా వస్తుంది. అండ్ బంతిపూలు
ఇవన్నీ మమ్మీ ట్రైలోనే వేసింది. ఇది కూడా మిర్చినే. అండ్ ఇది చూసారా, అక్కడ వైట్ ఉంది, ఇక్కడేమో రెడ్ అండ్ ఆరెంజ్. అది రెడ్ ఆరెంజ్ నాకు కూడా అంత ఐడియా లేదు, కలర్ అలా కనిపిస్తుంది అది. సో అండ్ వన్ థింగ్ ఇంకోటి చూపిస్తాను ఆగండి. అండ్ ఇంకోటి వన్ థింగ్, మా బ్యాక్ సైడ్ స్పేస్ ఉంది ఇలా, అంటే బ్యాక్ సైడ్ వాటర్ పోయడానికి మమ్మీ కొంచెం కష్టం అని చెప్పి అటేసేసింది మొక్కలు. అండ్ ఇది వచ్చి జాంకాయ చెట్టు, చాలా చిన్నగా ఉండేది, చాలా పెద్దదైపోయింది. ఎగ్జాక్ట్లీ కాయలు వస్తాయో లేదో అనుకున్నాము, బట్ చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. చూసారా మీరు కూడా, చాలా తీయగా కూడా ఉన్నాయి. అండ్ ఇదేంటంటే అటు సైడ్ కూర్చోడానికి స్పేస్ ఉంది, ఎవరు వచ్చినా కూర్చోవడం, జాంకాయలు కోసుకొని తినేయడం. అయిగోండి చాలా పెద్ద పెద్దవి. అండ్ వన్ థింగ్ మీకు ఒకటి కోసి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఉన్నా కూడా కాయ చాలా తీయగా ఉంది, చాలా బాగుంటాయి కూడా. ఇది కూడా కొన్ని వేసింది, బట్ వచ్చి పప్పాయి చెట్టు. అండ్ అదొచ్చి దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు చాలా వస్తాయి, బట్ ఇప్పుడు లేవు, కొంచెం పూత వచ్చి ఆగిపోయింది. ఇది ఒకటే హైలైట్ అండి, బాగుంటుంది. మమ్మీ ఇది ఒకటే అనుకోకుండా వేసింది, బట్ ఇదే చాలా కాయలు వచ్చేసాయి. అండ్ ఇది వచ్చి ఒక పిచ్చి చెట్టు, ఏంటంటే బయట అందరూ కూర్చుంటారు కదా, మీకు ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఆగండి. ఇదిగోండి మా ఇంటి ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్. సో ఇలా కూర్చున్నప్పుడు స్పేస్ ఉంటుంది, దాని కింద కూర్చోవడం, అందరు జాంకాయలు కట్ చేసుకొని తినేయడం. సో ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ ఫస్ట్ స్టార్టింగ్. మమ్మీ స్టార్టింగ్ అలోవెరా వేసింది. వర్షం పడినప్పుడు చూసారా ఎలా అయిపోతుందో, బాగా పాచిపెట్టి అయిపోతుంది, చాలా ఓల్డ్. ఇప్పుడు కాదు, మేబీ మా ఇల్లు కట్టి మినిమం 18 years అండి. 18 years, చాలా స్ట్రాంగ్. ఇక్కడ ప్రతి ఇంట్లో ఏదో ఒక చెట్టు ఉంటుంది, పెద్ద పెద్దవి. ఇది కృష్ణ మా బావగారిది ఇల్లు. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా చూసారా మామిడికాయ చెట్టు ఉంది, బయట ఇది ఉంది, అక్కడ చూసారా స్టార్టింగ్ ములక్కాయ చెట్టు, కొబ్బరి. ఇటు సైడ్ ఎవ్వరు ఏదో ఒకటి మొక్కలు నాడుతూనే ఉంటారు. ఇటు సైడ్ అంటే మా బాబాయ్ పిన్ని వాళ్ళే ఉంటారు కాబట్టి అందరింట్లో ఏవో ఒక వెజిటేబుల్స్ షెడ్స్ ఉంటాయి. ఏవి లేకపోయినా ఎవరు ఏదో ఒకటి కోసుకొని కర్రీ వండేసుకుంటారు. సో ఇది మా స్టార్టింగ్ హోమ్. ఇంకా మా మమ్మీ గార్డెన్ అయిపోయింది. సో హేమ వ్లాగ్స్ అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్.